కేరళ సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ వీడిపోయింది. వీడి సతీష్ను ముఖ్యమంత్రిగా నియమిస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. సతీష్తో పాటు కేసీ వేణుగోపాల్, చెన్నితల రమేష్ రేసులో నిలవగా పార్టీ అధిష్టానం సతీష్ వైపే మొగ్గు చూపింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఇప్పటికే గవర్నర్ని కోరింది. ఈ నెల 18న ముఖ్యమంత్రిగా సతీష్ను ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేరళ సీఎంగా సతీష్ని మాత్రమే ఎందుకు చేశారు అనే దానిపై చాలా డిస్కషన్ నడుస్తోంది. అధిష్టానం వద్ద సతీష్ కంటే కేసీ వేణుగోపాల్కి బలం ఎక్కువ. అంతేకాకుండా ఏఐసిసి జనరల్ సెక్రటరీ హోదాలో ఢిల్లీలో చక్రం తిప్పేది కూడా వేణుగోపాలే. అలాంటి వేణుగోపాల్ని సీనియర్ నేత చెన్నితల రమేష్ని కాదని సతీష్కి సీఎం పోస్ట్ ఎలా ఇచ్చారు అనే ప్రశ్న చాలా మందిని తొలిచేస్తోంది. కానీ ఈ ఇద్దరు నేతలతో పోల్చినప్పుడు వీడి సతీషన్ అసలు సిసలైన ఫీల్డ్ లీడర్. ఈ విషయం అధిష్టానానికి పూర్తిగా తెలుసు. కేరళ సీఎంగా ఎంపికైన సతీష్ పూర్తి పేరు వడసేరి దామోదరన్ సతీశన్. కొచ్చి సమీపంలోని నిట్టూరులో 1964 మే 31న జన్మించారు. లా చదివిన తర్వాత సతీష్ 10 ఏళ్లు కేరళ హైకోర్టులో లాయర్గా పనిచేశారు. 1996లో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2001లో పరవూర్ ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. అప్పటి నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కేరళపై పూర్తి స్థాయి పట్టు ఉన్న స్థానిక నాయకుడు వీడి సతీశన్. రాహుల్ గాంధీ ఎంపీగా పోటీ చేసినప్పుడు స్థానికంగా ప్రచార బాధ్యతలు, గెలుపు వ్యూహం మొత్తం భుజాన వేసుకుని పనిచేశాడు సతీశన్. అంతేకాదు స్థానిక కార్యకర్తల మీద, స్థానిక పరిస్థితుల మీద పూర్తి పట్టు ఉన్నటువంటి లీడర్. పక్కా డేటా సేకరణతో బూత్ లెవెల్ కమిటీలను బలోపేతం చేసి కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారు ఆయన. ఎల్డీఎఫ్ పై వ్యతిరేకత పెంచడం మాత్రమే కాకుండా తమది నెహ్రూనియన్ లెఫ్ట్ అని కమ్యూనిస్ట్ ఓట్ బ్యాంకును తమ వైపుకు తిప్పుకున్నారు. యువ లీడర్లను ప్రోత్సహించి జెన్జీ ఓట్లు కూడా కైవసం చేసుకున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్కి 100 సీట్లకు పైగా వస్తాయని, ఎల్డీఎఫ్లో డజన్ మంది మంత్రులు ఓడిపోతారని చెప్పిన ఏకైక నాయకుడు సతీశనే. ఆయన ఊహించినట్లుగానే కూటమికి 102 సీట్లు వచ్చాయి. రమేష్ చెన్నితల సీనియర్ నాయకుడు అయినప్పటికీ ఢిల్లీలో ల్యాబిస్ట్గా మిగిలిపోయాడు. ఇక కేసీ వేణుగోపాల్ పేరుకే ఎంపీ, కానీ ఆయన పూర్తిగా అధిష్టానం ప్రతినిధి మాత్రమే. తమకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని కేసీ వేణుగోపాల్ వర్గం ప్రచారం చేసినా స్థానికంగా వీడి సతీశన్కి కార్యకర్తల మద్దతు ఉందని అధిష్టానం గుర్తించింది. ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉన్న సతీశన్ గతంలో కేరళ కాంగ్రెస్ చీఫ్, మంత్రి పదవులను మిస్ అయ్యారు. 2021లో పార్టీ హైకమాండ్ ఆయన్ని ప్రతిపక్ష నేతగా నియమించడం సతీశన్కు గొప్ప టర్నింగ్ పాయింట్ అయింది. గ్రూప్ పాలిటిక్స్కు దూరంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో కలిసి పనిచేయటం సతీశన్కు ప్లస్. ఈ ఎన్నికల్లో కేరళ కాంగ్రెస్కు వచ్చిన సీట్లు 63 మాత్రమే. అధికారం చేపట్టాలి అంటే మ్యాజిక్ ఫిగర్ 71. అలాగే ఆ 71 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. అత్యధికంగా 22 మంది ఎమ్మెల్యేలను గెలిచిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సతీష్కు సంపూర్ణ మద్దతు ఇస్తోంది. సీఎం ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం నాంచుడు ధోరణిపై కేరళలో విమర్శలు, ఆందోళనలు మొదలు కావటం సతీష్కు క్షేత్రస్థాయి మద్దతుతో పాటు మిత్రపక్షాల మద్దతు కూడా ఉండటంతో ఫైనల్గా ఆయన్నే సీఎంగా అధిష్టానం నిర్ణయించింది. కేరళ సీఎంగా సతీశన్ని కాంగ్రెస్ హైకమాండ్ అనౌన్స్ చేయటం తెలంగాణలో కొందరు సీనియర్ నేతలకు మింగుడు పట్టం లేదు. కేరళకు కేసీ వేణుగోపాల్ సీఎం కావాలని తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేతలు కొందరు చాలా ఆరాటపడ్డారు. మొన్నటి కేరళ ఎన్నికలకి కాంగ్రెస్కి నిధులన్నీ తెలంగాణ నుంచే వెళ్లాయి. అదే సమయంలో కేసీ వేణుగోపాల్కి కూడా తెలంగాణ నాయకుల నుంచి అన్ని రకాల ఆర్థిక సహకారం అందింది. కేసీ వేణుగోపాల్ సీఎం అయితే కేరళలో తమ వ్యాపారాలు విస్తరించవచ్చని, సీఎం తమ చేతిలో ఉంటాడని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరు ఆశించారు. అధిష్టానం నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్ లీడర్లను నిరుత్సాహపరిచింది.